హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నోట్లో వేసుకుంటే ఇలానే కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి వడియాలు. ఒకసారి కంపల్సరీ పెట్టి తిని చూడండి. ఆయిల్ కూడా అస్సలు అబ్జర్వ్ చేయవు. అలాగే పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినా కూడా బయటవి లేసులలో కొనియకుండా ఇవి వేపిస్తే కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి అన్నమాట. దీనికోసము ముందు రోజు 1 కేజీ బియ్యాన్ని ఒక రోజు నైట్ అంతా నానబెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నీట్గా వాష్ చేసేసుకోండి ఒక 4-5 టైమ్స్. ఇందులోకి ఒక 50 గ్రాముల అల్లం తీసుకుని పైన పొట్టంతా తీసేయండి. అలాగే ఒక 20 పచ్చిమిర్చి కూడా తీసుకుని రెండింటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇలా దోశ బ్లాడర్ లాగా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా పట్టుకోండి, మరీ మెత్తగా కాకుండా. తర్వాత స్టవ్ పై కానీ లేదా కట్టెల పొయ్యి మీద కానీ ఒక గిన్నె పెట్టుకొని, పెద్ద గిన్నె, అందులో ఒక 7 లీటర్ల వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక బాగా మరిగినాక అందులోకి ఒక 200 గ్రాముల సగ్గుబియ్యాన్ని యాడ్ చేయండి. సగ్గుబియ్యం యాడ్ చేసినాక మధ్య మధ్యలో తిప్పుకుంటూ సగ్గుబియ్యం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సగ్గుబియ్యము ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికినాక అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లము పచ్చిమిర్చి పేస్టు, అలాగే ఒక 4 స్పూన్ల వరకు ఉప్పు, ఒక 4 స్పూన్ల జీలకర్ర, అలాగే ఒక స్పూను పసుపు వేసుకొని బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరిగినాక మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, చాలా పోతే యాడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ యాడ్ చేసుకోండి. మరుగుతున్న నీళ్ళల్లోకి తిప్పుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా మంచిగా తిప్పుకుంటూ పోయండి. పోసినాక కూడా తిప్పుతూనే ఉండండి చిక్కపడేంతవరకు. ఈ వడియాలు పట్టడానికి ఒక క్లాత్ తీసుకోండి. చీర కానీ లేదా పంచెలు ఉంటాయి కదా పెద్దవాళ్ళవి, వాటి మీద వేయాలి. వీటిని ప్లాస్టిక్ కవర్స్ మీద వేయొద్దండి. ఇలా వేడి వేస్తే ప్లాస్టిక్ అంత మంచిది కదా, అది మన ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. ఏదైనా శుభ్రమైన క్లాత్ పైన వేసుకోండి. ఇలా చిక్కగా అయినాక వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. క్లాత్ని నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ప్లాస్టిక్ని వాడొద్దండి, ఎందుకంటే అది వివిధ రసాయనాలతో వాడతారు కదా, అంత మంచిది కాదు. ఇంత వేడి చేస్తే అవాయిడ్ చేసేయండి మ్యాక్సిమం. ఇలా ఒక క్లాత్ని మొత్తం పరుచుకుని ఇలా పలచగా ఉన్నప్పుడే అన్ని వడియాలని పెట్టేసుకోండి. చిక్కబడితే వడియం గట్టిగా అయిపోతుంది. ఇలా పలచగా ఉన్నప్పుడే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా ఎండలో ఒక రోజల్లా ఎండనివ్వండి. ఏ వడియాలకైనా ఎండ ఉంటేనే పర్ఫెక్ట్గా ఎండుతాయండి. ఫ్యాన్ గాలికి కానీ ఇంట్లో కానీ అంత మంచిగా ఎండవు. ఇలా పూర్తిగా ఎండిపోయినాక బ్యాక్ సైడ్ తిప్పుకొని దానిపైన కొన్ని వాటర్ చల్లుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. మంచిగా నానుతుంది. ఇలా నానినాక ఇలా వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. ఏ వడియానికి ఆ వడియం తీసేసుకుని ఒక క్లాత్ పై కానీ లేదా మీ దగ్గర కవర్ ఉంటే కవర్ పై కానీ, లేకపోతే ఇలా ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్లో అయినా ఎండబెట్టుకోవచ్చు. విడివిడిగా దేనికది సపరేట్ చేసుకుంటూ ఎండబెట్టుకోండి. ఒక 2 అవర్స్కి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అప్పుడు త్వరగా ఎండిపోతాయి. ఎండిపోయినాక విడివిడిగా వచ్చేస్తాయి, ఏం కంగారు పడక్కర్లేదు. ఇలా ఎండబెట్టుకోండి. బాగా ఎండిపోయినాక ఏదైనా డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇలా బాగా ఎండిపోయిన వాటిని ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకోండి. తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని
బాగా హీట్ అయినాక మనకు కావాల్సినన్ని వడియాలు వేపుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.